ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న మరో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి విజయ్ శేఖర్ తనను మోసం చేశారంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాపులు కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ నమ్మించి తనకు ₹1 కోటి వరకు నష్టం కలిగించారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇప్పిస్తామంటూ ₹25 లక్షల డిమాండ్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణమని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుమలత మోదుగు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ అయిన బేతపూడి విజయ్ శేఖర్ అనే పర్సన్ నాకు అక్టోబర్ 11, 2021లో పరిచయం అయ్యాడు. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మంగళగిరిలో నేను కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండగా అతను పరిచయం అయ్యాడు. పార్టీకి సంబంధించి ప్రతి విషయం నాతో మాట్లాడడం, తర్వాత అలా మాట్లాడుకుంటూ 2024లో మన జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మభ్యపెడుతూ తనకి తాడికొండ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అతను గ్రానైట్ బిజినెస్లని, ఇసుక క్వారీలని, వైన్ షాపులు ఇప్పిస్తాను అని చెప్పేసి నీ దగ్గర అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ని డబుల్ చేద్దాము లేదా ట్రిపుల్ చేద్దాము, నువ్వు సంపాదించుకోవచ్చు, నీ లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పేసి నన్ను మభ్య పెడుతూ నా దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా తీసుకొనడం జరిగింది. అవి సరిపోక గోల్డ్ 288 గ్రాముల గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఆ గోల్డ్ డబ్బులు కూడా అతను తీసుకొని నీకు ఇస్తాను, నీకు అన్నీ సమకూరుస్తానని చెప్పేసి మాయమాటలు చెప్తూ నన్ను మభ్యపెట్టడం జరిగింది. నేను నమ్మాను. ఎలా నమ్మాను అంటే, ఒక ఆశ, చిన్న ఆశ, ఒక వైన్ షాప్ వచ్చిందంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది హ్యాపీగా అని చెప్పేసి నమ్మి నేను డబ్బులు ఇప్పుడు పెట్టుబడి పెడితే అధికారంలోకి వచ్చాక నువ్వు 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలా నేను చాలా మందిని చూశాను కాబట్టి నమ్మడం జరిగింది. అది నమ్మినందుకు అతను నన్ను చాలా మోసం చేశాడు. తర్వాత నేను 2024 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఉండవల్లి శ్రీదేవి గారి దగ్గర అతను వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. ఆ పోస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ మెట్లయితే ఎక్కదలుచుకోలేదండి, ఎందుకంటే నాకు న్యాయం జరుగుతుందని పర్టికులర్గా తెలుసు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ న్యాయం జరగదని నేను నమ్మి నేను పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదండి. నాకు తెలిసిన జనసేన పార్టీ వాళ్ళు, ఇతను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అన్నయ్య ఇలా చేశాడు విజయశేఖర్ అని చెప్పినప్పుడు అతను పరువు నష్టం దావా కింద నేను ఇతను ఏదో పరువు నష్టం చేస్తున్నానని చెప్పేసి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది.